హలో లిజనర్స్, వెల్కమ్ టు పుష్కర్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయ్ అప్పల్ల. సీజన్ 2 ఇంక్ 1కి స్వాగతం. ట్రైలర్ కనుక మిస్ అయ్యి ఉంటే ఇంకేంట్రా బాబు అని అనుకుంటారు. అందుకే ప్లీజ్ సీజన్ 2 ట్రైలర్ని ఒకసారి వినండి. ఇంక్ అంటే ఇది నా కథ అని మీరు ఓన్ కథలా అనిపించేది, ఆర్ ఇది నీ కథరా అని మీ ఫ్రెండ్స్కి చెప్పే స్టోరీస్. ఇన్ షార్ట్, INK, ఇంక్. ఇంకా ఈ లవ్ స్టోరీలోకి వెళ్ళిపోదామా? ప్రతి స్టోరీ తర్వాత నేను ఒక 1 మినిట్ కొన్ని రియాలిటీలో జరిగిన సిచ్యువేషన్స్ బట్టి మీకు కొన్ని సలహాలు ఇస్తాను. అవి మీరు ఫాలో అవ్వాలని కాదు, కానీ ఇలాంటివి ఏ బుక్లోనూ సినిమాల్లోనూ చెప్పరు. ఎందుకంటే రియాలిటీ అన్నాను కదా. మీరు ప్రేమలో ఉన్నా లేకున్నా ఈ సలహాలు మీకు యూస్ అవ్వచ్చని ఆశిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందులో 80% వరకు నిజంగా జరిగిన స్టోరీ ఒక క్లైమాక్స్. విజయ్ డాన్ బాస్కో స్కూల్లో 7th చదువుతున్నాడు. అదే క్లాస్లో ఆ ఇయర్లో ఇంకో అమ్మాయి వచ్చింది. విజయ్కి అమ్మాయి పేరు జాను అని తెలిసింది. కొన్ని డేస్ తర్వాత కొంచెం తెగించి అందరూ ప్రేయర్కి బయటికి వెళ్ళేటప్పుడు కామ్గా ఆమె బ్యాగ్ పైన ఉన్న బుక్లో ఒక లెటర్ పెట్టాడు. ప్రేయర్ అయ్యాక అంతా క్లాస్కి వచ్చారు. జాను కూడా ఆ లెటర్ తీసి చదివింది. అందులో ఐ లైక్ యూ అని ఉంది. మనోడు నేమ్ ఏమీ రాయలేదు. ఆమె చిరాగ్గా లెటర్ని చించి పడేసింది. నెక్స్ట్ డే కూడా అలానే ఇంకో లెటర్ రాసి ఐ లవ్ యూ అని మెన్షన్ చేశాడు. మళ్ళీ నేమ్ పెట్టలేదు. ఈసారి ఆమె ఫ్రెండ్స్కి చెప్పింది ఇలా ఎవరో లెటర్స్ పెడుతున్నారని. కానీ ఎవరు కూడా విజయ్ని అనుమానించలేదు. ఇలా కొన్ని ఇయర్స్ గడిచినా ఒక్కసారి కూడా విజయ్ తన ప్రేమని చెప్పలేదు. కామ్గా చూస్తూ వన్ సైడ్ లవ్ చేశాడు. అలా 10th అయిపోయింది. ఇంటర్లో విజయ్ని బాయ్స్ కాలేజ్లో వేశారు. జానుని గర్ల్స్ కాలేజ్లో వేశారు. విజయ్కి ఎలా అయినా IITలో సీట్ కావాలని కోరిక. కష్టపడి IIT బాంబేలో జాయిన్ అయ్యాడు. జాను కూడా బాగానే చదువుతుంది. తాను IIT చెన్నైలో జాయిన్ అయింది. విజయ్కి నెమ్మదిగా ఆమె గురించి పట్టించుకోవడం మానేశాడు. అలా అని వేరే అమ్మాయిలు ఎవరి మీద కూడా ఇంట్రెస్ట్ లేకుండానే ఉన్నాడు. కెరియర్లో బిజీగా అయ్యాడు. జాను IIT పూర్తి చేయగానే ఇంట్లో వాళ్ళు యాజ్ యూజువల్గా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. విజయ్ IIT కంప్లీట్ చేసి IIM ఇండోర్లో జాయిన్ అయ్యాడు. జాను ఎలా అయినా IIMలో జాయిన్ అవ్వాలని పెద్ద ఏం పెట్టుకుంది. పాపం ఎంత కష్టపడినా కానీ ఆ ఇయర్ తనకి చాలా IIMs ట్రై చేసింది, కానీ ఏ IIMలో సెలెక్ట్ కాలేదు. చాలా ఏడ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా ఇంకెక్కువ ప్రెషర్ పెడుతున్నారు పెళ్ళికి. ఆమె ఇప్పుడు క్లియర్గా చెప్పింది IIMsలో సీట్ రాకపోతే పెళ్లి కూడా చేసుకోనని. ఇక చేసేది ఏమీ లేక జాను వాళ్ళ మమ్మీ పూజలు మొదలుపెట్టారు కూతురు సీట్ కోసం. అలా 1 year గడిచింది. మళ్ళీ IIMs ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ బాగా రాసి ఈసారి IIMsలో సీట్ కొట్టింది. IIM ఇండోర్కి సెలెక్ట్ అయింది. సౌత్ దాటి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, సో కొంచెం భయంగా ఫీల్ అవుతుంది. ఈలోగా తన ఫేస్బుక్ ఓపెన్ చేసి అక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారేమో అని చూస్తుంది. అప్పుడు ఫ్రెండ్ సజెషన్స్లో విజయ్ ప్రొఫైల్ పాప్ అయింది. ఇద్దరం ఒకటే స్కూల్ కదా అని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. విజయ్ ఆ రిక్వెస్ట్ చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. యాక్సెప్ట్ చేసిన వెంటనే జాను హాయ్ అని మెసేజ్ పెట్టి చాటింగ్ స్టార్ట్ చేసింది. పాత స్కూల్ విషయాలు పెద్దగా టచ్ చేయకుండా ఆమెకి ఇండోర్ IIMsలో సీట్ వచ్చిందని, ఎవరు తెలియదని, హెల్ప్ కావాలని మెసేజ్ పెట్టింది. ఓహో, అవసరం వచ్చింది కాబట్టి మెసేజ్ పెట్టిందని కొంచెం బాధపడ్డాడు. కానీ ఏదైతే ఏమి, తన ఫస్ట్లో మెసేజ్ పెట్టిందని తెగ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశాడు. మరో 2 years దాకా పెళ్లి కాకుండా ఉంటావా, మంచి సంబంధాలు వస్తున్నాయి, తర్వాత ఇలాంటివి రావు, వచ్చినప్పుడే మాట విను అని అమ్మ మళ్ళీ జానుని సతాయిస్తుంది. IIMs అయ్యేదాకా నో పెళ్ళి అని గట్టిగా చెప్పి ఇండోర్కి వెళ్ళిపోయింది. అక్కడ విజయ్ జానుకి బాగా హెల్ప్ చేశాడు. సెటిల్ అయింది. మళ్ళీ స్కూల్ డేస్ గురించి, కామన్ ఫ్రెండ్స్ గురించి డైలీ మాట్లాడుకుంటున్నారు. విజయ్కి మళ్ళీ తన ప్రేమ బయటకు వచ్చింది. ఈమె అలానే ఉంది, అలానే మాట్లాడుతుంది, మనిషిలో కూడా పెద్దగా చేంజెస్ ఏమీ లేవని మళ్ళీ ప్రేమించడం మొదలుపెట్టాడు. ఒకరోజు సాయంత్రం 6 PM క్యాంపస్లో కలుద్దామని చెప్పాడు. అక్కడ జానుని చూసి, నాకు తెలుసు నువ్వు ఇప్పుడే IIMsలో జాయిన్ అయ్యావు, నేను ఇంకో 6 monthsలో బయటకు వెళ్ళిపోతాను, మంచి జాబ్ వస్తుందని నమ్మకం నాకుంది, నువ్వంటే నాకు ఇష్టం, పెళ్ళికి ఒప్పుకుంటావా అని డైరెక్ట్గా అడిగాడు. ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు నీ నుంచి అని చెప్పేసింది. ఇప్పుడు ఇవేమీ వద్దు, అమ్మ కూడా ఇంట్లో పెళ్ళి పెళ్ళి అంటే అక్కడి నుండి వచ్చేసాను, ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇలాంటివి స్టార్ట్ చేయకు ప్లీజ్ అని చెప్పింది. విజయ్ సారీ ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆమె కాసేపాకి మెసేజ్ పెట్టింది. నేను నో అని చెప్పడం లేదు, కానీ ఇప్పుడు ఏమీ వద్దు, నువ్వు ఎలా అయితే ఫైనల్ ఇయర్కి వచ్చాక ఇలాంటివి అనుకుంటున్నావో నేను కూడా ఫైనల్ సెమ్ ముందు ఆలోచిస్తాను, అప్పటిదాకా ఎప్పటిలాగే ఫ్రెండ్స్ లాగా ఉందామని చెప్పింది. విజయ్ క్యాంపస్ నుండి బయటకు వెళ్ళినా ఎవ్రీ మంత్ ఒకసారైనా జానుని కలిసేవాడు. కలిసిన ప్రతిసారి ఐ లవ్ యూ లెటర్ ఆమెకు తెలియకుండా బుక్స్లో పెట్టేవాడు. అలా 2 letters పెట్టాక జాను చూసి అడిగింది, ఎందుకు అలా లెటర్స్ పెడుతున్నావని. నా ప్రేమను చిన్నప్పటి నుండి పంచుతున్నాను కానీ ఎవరికో కనిపించడం లేదని చెప్తే, జానుకి చిన్నతనంలో తనకి బ్యాగ్లో పెట్టిన లెటర్స్ విజయ్ అని అర్థమైంది. ఈలోగా విజయ్ ఇంట్లో కూడా పెళ్లి గోల్ స్టార్ట్ చేశారు. సో విజయ్ వన్ లాస్ట్ టైం జానుని అడిగాడు. ఆమె కూడా ఫైనల్ సెమ్కి దగ్గర అవ్వడంతో వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటే ఆమెకి ఇష్టమే అని చెప్పింది. విజయ్ రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
అక్కడ విజయ్, జాను వాళ్ళ డాడీ, మమ్మీ కూర్చున్నారు. విజయ్ వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాడు. అన్నీ విన్న తర్వాత జాను వాళ్ళ డాడీ, బాబు 2 years బ్యాక్ మా అమ్మాయికి ఒక మ్యాచ్ వచ్చింది. రిలేటివ్స్ ద్వారా వచ్చిన సంబంధం. వాళ్ళ ఫ్యామిలీకి మాకు వాళ్ళ ఫ్యామిలీ బాగా నచ్చాయి. కానీ మా అమ్మాయి ఆ అబ్బాయిని కలవలేదు. ఎందుకంటే అప్పుడు ఐఏఎంస్లో చేరేదాకా పెళ్ళనే ఊసు ఎత్తద్దని చెప్పింది. ఇప్పుడు ఫోటో అయినా చూడవే అంటే చూడలేదు. ఆ తర్వాత సంగతి నీకు తెలిసిందే. నేను చెప్పొచ్చేది ఏంటంటే అని ఒక ఫోటో చూపించారు. అది చూసి విజయ్కి మైండ్ బ్లాక్ అయింది. అందులో ఉన్నది విజయ్ ఫోటోనే. నువ్వు కూడా ఇంట్లో అప్పుడే పెళ్ళి వద్దని చెప్పావంట, మీ అమ్మ చెప్పారు అని జాను పేరెంట్స్ చెప్పి నవ్వుకున్నారు. ఆ విధంగా వారిద్దరికి పెళ్లి జరిగింది. సో అదండి మన సీజన్ 2 ఇంక్ 1 స్టోరీ. బేసిక్గా అమ్మాయిలు స్పేస్ అడిగితే ఇచ్చేయాలి. 1 week, 1 month, 1 year అంటే ఆ టైం వాళ్ళకి ఇవ్వాలి. పదే పదే సతాయించకూడదు. వాళ్ళకి నిజంగా ప్రేమ ఉంటే తిరిగి ఇంకా ముందే వచ్చేస్తారు. సినిమాలో చూపించినట్టు హే లవ్ చేయొచ్చుగా, పద లాలా లవ్ చేసుకుందాం, ఇలాంటి సినిమాల్లోనే బాగుంటాయి. బయట అలా చెప్పి ప్రేమించడం మొదలు పెడితే మేబీ గట్స్ నచ్చి కొంతమంది 1 weekలో ఆన్సర్ ఇవ్వచ్చేమో, కానీ లైఫ్ లాంగ్ అయితే ఉండదు ఆ ప్రేమ. నేను అందరిలో చూశాను. అందుకే మీ ప్రేమ నిజమైతే మీరు ఎంచుకున్న అమ్మాయి స్పేస్ అడిగితే ఇచ్చేయండి. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకుండా ఉండండి. మీ ప్రేమలో నిజాయితీ ఉంటే తిరిగి వస్తుంది, లేకుంటే దెర్ ఈస్ ఆల్వేస్ అనదర్ లవ్ స్టోరీ వెయిటింగ్ ఫర్ యూ.